ఏప్రిల్ 1 నుండి ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ విషయమై ఇదివరకే జిల్లా అధికారులు వారి సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అందువల్ల జిల్లా అధికారులందరూ ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్ల నిర్వహణకు సంసిద్ధం కావాలని ఆయన కోరారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహించాలని, అలాగే మున్సిపాలిటీలలో మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనల ప్రకారం గ్రామ వార్డు సభలు నిర్వహించాలని చెప్పారు. ఇదివరకు ఆదేశించినట్లు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలలో చదివి వినిపించాలని, గ్రామ సభల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఫోటోలు, వీడియోలతో ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు సమావేశాల మినిట్స్ను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రజాపాలన పరిధిలోకి రాని పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను, ఉదాహరణకు వివిధ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులు పొందిన ఉపకార వేతనాల లబ్ధి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి, 6 గ్యారంటీల ద్వారా పొందిన లబ్ధి, అలాగే ధరణి కింద తిరుమలగిరి సాగర్ మండలాన్ని, భూభారతి కింద దేవరకొండ మండలంలో తీసుకున్న పైలట్ ప్రాజెక్టును, కనగల్ మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ రూప్ టాప్ ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల వివరాలను సైతం ప్రజలకు తెలియచేయాలని, అందువల్ల గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా వారీగా రూపొందించి వెంటనే సిపిఓకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఈ వేస్ట్ నిర్వహణ వివరాలు ఇవ్వాలన్నారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమైన దృష్ట్యా రానున్న 2.5 నెలలు అత్యంత కీలకమని, అలాగే జూన్ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, జనగణన, ధాన్యం కొనుగోలు వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేయాల్సి ఉందని, జిల్లా అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అత్యవసరమైతే తప్ప ఎవరికీ సెలవులు ఉండవని స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో 10th పూర్తి చేసిన విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో ఖాళీగా ఉండరాదని, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులో తప్పనిసరిగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలో నిలిపి పెళ్లిల వైపు వెళ్లకుండా ప్రోత్సహించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు సమయంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని, డిఆర్డీఏ, మెప్మా తదితర శాఖలు ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం మార్కెటింగ్ శాఖ ద్వారా 2025-2026 రబీ ధాన్యం కొనుగోలుపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అలాగే 27వ జాతీయ సీనియర్ చెవిటి క్రీడల ఛాంపియన్షిప్ పోటీలలో మెడల్స్ పొందిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన గ్రామ సభ అనేది నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది రెండో అంశం. దీని ఎంఎస్ఓస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో 99 days యాక్షన్ ప్లాన్ లో వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ దిస్ లాస్ట్ 15 days. సో మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి 6 March.